యేసు ప్రభు మరి యెరూషలేములో గాడిద పిల్ల మీద మరి ఊరేగింపు జరుగుతున్నప్పుడు తన శిష్యులు అనేక జనములు గంతులు వేసుకుంటా హోసన్నా జయము జయమని కేకలు వేసినట్టు మనం చూస్తున్నాం. కేకలు వేస్తూ ఉంటే కొంతమంది శాస్త్రులు పరిచయులు యాజకులు కొంతమంది ఆలీలు ఉండి ఏమయ్యా ఐదేళ్ళొల్లి శిష్యులను నోరు మూసుకోమను ఊరుకుండుమాను అని యేసు ప్రభుతో అన్నప్పుడు మీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ఇష్టం ఉన్నట్ట లేదా కేకలు వేయడము, ఆ దేవుడిని ఆరాధించడం, గంతులు వేయడం దేవునికి ఇష్టం ఉన్నట్ట కాదా మనం అర్థం చేసుకోవాలా. ప్రకటన గ్రంథంలో కూడా ఉన్నది 3వ అధ్యాయంలో, అక్కడ కూడా దేవదూతలు ఆరాధించినట్టు. కాబట్టి దేవుని ఆరాధనను తప్పు పట్టద్దు ఎవలే కానీ. ఆరాధన కానీ దేవుని అందు సంతోషించడము, ఆనందించడము, గంతులు వేయడం ఇవన్నీ కూడా ఎవరు కూడా తప్పు పట్టడానికి అధికారం లేదు. అది దేవుడు చూసుకుంటాడు. దేవుడు వాక్యం ఉన్నాయి అనేక జాగాల. కాబట్టి యేసుప్రభువే స్వయంగా అంటున్నాడు, మీరు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తే ఆ రాళ్ళను లేపి నన్ను ఆరాధించేటట్టు శుతించేటట్టు నన్ను ఘనపరిచేటట్టు నేను చేసుకుంటా. మీరు ఊరుకుంటారా? నేనేం తప్పు చేసినా, నేను ఏమి తక్కువ చేసినా మీకు నన్ను ఘనపరిస్తే మీకెందుకు అంత కుట్ర అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను ఆరాధించే నన్ను ఘనపరిస్తే మీకెందుకు అలాంటి ఈర్ష్య అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అలాంటి ఈర్ష్య గలవారు ఎంతోమంది ఎన్ని సంవత్సరాల వారు ఉన్నారు. అది తప్పు ఇది తప్పు అని. అది మీది తప్ప మరి చేసేవారిది తప్ప మీరు ఆలోచించుకోవాలి దేవుని బిడ్డలారా.